స్తుతి స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. ఉదయాన్నే నేను స్నానం చేసిన తర్వాత బాగానే ఉన్నాను. ఈ రూమ్ ఊడ్చారు, తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఈ డస్ట్ ఎలర్జీ వలన కొంచెం అనీజీగా ఉంది. సో ఐఎమ్ ఫైన్. దేవునికి స్తోత్రం కలుగునగా కొంత సమయము దేవుని మాటలను మనము విందాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన మాటలలో కొనసాగుదాం. చదవబడిన వాక్య భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23 వచనాలు. 22వ వచనము చివరి మాటలు చదువుకుందాం. రక్షణ యూదులలో నుండియే కలుగుచు ఉన్నది. 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచు ఉన్నది. తర్వాత తన్ను ఆరాధించువారు అటివారే కావాలనని తండ్రి కోరుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు మికిలి ప్రియ దేవుని సంగమ, ప్రియ విశ్వాసులారా, ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధుడైన మహాదేవుడు మనకి 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. 4 సువార్తలు వాటి కాలాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ముందుగా మార్కు సువార్త రాయబడింది. తర్వాత మత్తయి రాశాడు. ఆ మీదట వైద్యుడు డాక్టర్గా ఉన్న లూకా రాశాడు. రాయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముందుగా యాకోబును హతమార్చారు. హింసలు ప్రారంభమైనాయి. దేవుని యందు భక్తి విశ్వాసం కలిగిన వారు అనేకులు నశించిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి ప్రభువును అనుసరించేవాళ్ళు, రెండవ వారు ప్రభువును నమ్మిన వాళ్ళను హింసించేవాళ్ళు. కాబట్టి ఇద్దరికీ అనుకూలముగా ఉన్నవారు, ప్రభువును ఎరిగిన వారు దేవుని మాటలను రాస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో యోహానుకి 4 శిష్యులు ఉన్నారు. యోహాను యేసు ప్రభువుల వారికి శిష్యుడైతే ఈ శిష్యునికి 4 శిష్యులు ఉన్నారు. అడిగారు, యోహాను గారు మీరు రాస్తే బాగుంటుంది కదా. కారణం ఏంటంటే ఈ యోహానుకి యేసు ప్రేమించిన శిష్యుడు అని పేరు పెట్టారు. యేసు ప్రేమించిన శిష్యుడు, నీవు రాస్తే ఇంకా లోకానికి బలముగా ఉంటుంది అని తెలియజేశారు. ఈలోపుగా డొమిషియన్ చక్రవర్తి పాలనకు వచ్చాడు. క్రీస్తు శకము 81 నుండి 96 వరకు పాలన చేశాడు. ఈ డొమిషియన్ చక్రవర్తి ఆ రోజుల్లో మహాక్రూరత్వం కలిగిన వాడు. ఈ క్రూరత్వం కలిగిన వానికి ఆ రోజుల్లో రోమా చక్రవర్తి దయ్యము అని ఈయనకు పేరు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు యోహానుని చంపండి అని ఆజ్ఞాపించాడు. ఆయనను రోమ్కి తీసుకుని వచ్చి నూనె కాగబెట్టారు. నూనె కాగబెట్టడం అంటే పాతకాలంలో రోడ్లు వేసేటప్పుడు రోడ్లు ప్రక్కన తారు డాంబర్ కాగబెడతారు, పెద్ద అండాలు పెట్టి కాగబెడతారు. అలాగ నూనె కాగబెట్టి బలమైన వారిని పిలిచి ఈ యోహానును, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాన్ని నూనెలు పడేయండి అని చెప్పారు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. యోహాను
కాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు, ఇద్దరు చేతులను పట్టుకున్నారు, ఉయ్యలలా ఊపుతూ ఉన్నారు. ఊపి పడేయాలన్నమాట. అందులో దూరంగా ఉండి మంట మండుతూ ఉంది, నూనె సలసల కాగుతూ ఉంది. ఈ నలుగురు బలం కలిగిన వారు ఇట్లా ఊపి ఊపి ఒక్కసారి గట్టిగా పడేసరికి దేవుని కృప ఏంటి అనంటే, ఆ యోహాను నూనె కాగుతూ ఉన్న ఆ బాండిలో నుండి దాటి అవతల పడ్డాడు. నూనెల పడలేదు. రోమియోలకు ఉన్న ఒక విశిష్టత ఏంటనంటే, ఒకరికి ఒక శిక్ష ఇస్తే ఆ శిక్ష తప్పించుకున్నాడు అనుకో, బ్రతికిస్తారు. వాళ్ళు తీసుకొని వెళ్ళి ఎవరునూ లేని పరిస్థితుల్లో, ఎవరు లేని స్థలంలో వాడిని పడేస్తారు. అంచేత ఈ డొమిషియన్ చక్రవర్తి తప్పించబడిన యోహానుని పద్మసు ద్వీపంలోనికి తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టారు. ఈ పద్మసు ద్వీపము ఎలాంటిది అనంటే, అంత ఒకటే బండ, రాయి. ఆ రాయిలో రాళ్లతో మనిషి నిలబడేంత మాత్రమే ఆ మనిషి ఎత్తున చిన్న చిన్న ఇల్లు కట్టేవాళ్ళు. పనిష్మెంట్ అన్నమాట. ఆ రీతిగా చీకటి గదులను ఏర్పాటు చేసి, ఒకవేళ నిద్ర వస్తే కూర్చొని నిద్రపోవాలి, పడుకోవడానికి వీలు ఉండదు. అలాంటి కఠినమైన జైల్లో ఆయన ఉంచారు. రాత్రివేళ ఆ సముద్రంలో నుండి విష సర్పాలు బయటకు వచ్చేటివి. అంటే అలాంటి ఘోరమైన స్థలములో ఆయన ఉంచారు. దేవుడు ఆ స్థలములో ఉన్నప్పుడు ఆయనకు పరలోక దర్శనాన్ని చూపిస్తే ఆ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. తర్వాత అక్కడి నుండి విడిపించబడిన తర్వాత ఎఫెసీ సంఘానికి వచ్చాడు, పట్టణానికి వచ్చాడు. ఎఫెసీ సంఘంలో బిషప్గా పనిచేస్తూ ఉన్నప్పుడు నలుగురు శిష్యులు ఆయనకున్నారు. ఆ నలుగురు శిష్యులు నీవు రాయము అని తెలియజేస్తూ ఉన్న సమయంలో అప్పుడు యోహాను తెలియజేశాడు, 3 రోజులు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవుడు అనుమతిస్తే మనము ఎవరికైనా, మీరు ముగ్గురున్నారు, నేను ఒకరున్నాను, నలుగురికి ఎవరికి అనుమతిస్తే వాళ్ళు రాద్దామని చెప్పాడు. ఆంద్రేయ అనే ఒక శిష్యుడు యేసుప్రభుల వారికి కూడా శిష్యుడే. ఆయనకు దేవుడు దర్శనమిచ్చి యోహాను పేరట రాయండి సువార్త అని తెలియజేసినప్పుడు ఈ యోహాను అప్పుడు మొదలుపెట్టి రాశాడు. ఆయన రాసిన సత్యంలో ఏమి రాస్తూ ఉన్నాడు అనేది చాలా విషయాలు ఉన్నాయి. ఈ శ్రేష్టమైన యోహాను సువార్తకి మనము చూస్తే మత్తయి, మార్కు, లూకా సువార్తలు ఉపమానములతో కూడిన సువార్తలు. అంటే ఈ 3 సువార్తలు పారబుల్స్, గాస్పుల్స్ అని పేరు పెట్టారు. కానీ యోహాను సువార్తకు మాత్రము ఆత్మీయ పరలోకపు సువార్త అని పేరు పెట్టారు. ఈ సువార్త స్పిరిచువల్ హెవెన్ గాస్పుల్ అని పేరు పెట్టారు. అందువలన యోహాను సువార్త 3 సువార్తల కంటే చాలా శ్రేష్టమైన సువార్త. యేసుక్రీస్తు ప్రభువుల వారిని యోహాను సువార్త చదివినప్పుడు యేసు ప్రభువుల వారు దేవుడు అని నిరూపించబడతా ఉంది. మిగిలిన సువార్తలన్నీ కూడా ఉపమానములతో కూడిన సువార్తలు. ఉపమానాలు ఏం తెలియజేస్తాయంటే, సూక్ష్మమును దేవుడు పరలోక రాజ్యంగా మార్చాడు. చిన్న సూక్ష్మమైన ఉపమానాన్ని, ఒక చిన్న కథను ఆయన చెప్పి, ఈ చిన్న కథలో పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి, అనుభవించడానికి ఈ సువార్తలు. అయితే యోహాను సువార్త ఆత్మీయ పరలోకపు సువార్త. అందువలన ఈ మిగిలిన 3 సువార్తల కంటే యోహాను సువార్త ఫిలాసఫీ ఉంది, అందులో థియాలజీ ఉంది. అంత మాత్రమే కాదు, రక్షణ ఉంటుంది. అందువలన
ఈ యోహాను తెలియజేస్తూ ఉన్న పరమ సత్యము ఏంటి అనేది మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము ఈ అధ్యాయంలో సమరయ పట్టణాన్ని గురించి రాయబడింది. సమరయ ప్రజలను గురించి రాయబడింది. సమరయులు ఆనాటి కాలంలో వెలివేయబడిన వారు. వీరిని అంటరాని వారుగా ఏర్పాటు చేశారు. అందువలన ఈ అంటరాని వారికి ప్రత్యేకమైనది గెరిజిము కొండ అనేది ఒకటి ఉంది. అందుకనే యేసు ప్రభువుల వారిని ఈ సమరయ స్త్రీ దర్శించినప్పుడు, ప్రభువుల వారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీ తెలియజేస్తుంది, అయ్యా మీరు యెరూషలేములో ఆరాధన చేస్తారు, మేము ఇదిగో ఈ కొండ మీద ఆరాధన చేస్తాము తెలియజేసింది. అంటే కొండ మీద ఆరాధన చేయడానికి గల కారణం ఏంటనగా, ఆ కొండ మీద మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈ కొండ మీద ప్రభువుల వారు దర్శనమిచ్చాడు. ఈ కొండ మీద పరలోకం యొక్క దర్శనము కలిగినప్పుడు ఆ కొండను వారు దేవుని ఆరాధన చేయడానికి సమరయులు ముందుకు వచ్చారు. అయితే ప్రభువుల వారు తెలియజేస్తున్న మాట ఏంటనగా, అమ్మ ఒక కాలము వస్తూ ఉంది, ఆ కాలమున దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు, యథార్థముగా ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తూ ఉంది అని తెలియజేశాడు. అయితే తండ్రిని ఆరాధించువారు ఎలాంటి వారుగా ఉండాలా అంటే, ఆత్మతో సత్యముతో ఆరాధించు వాళ్ళు కావాలని తండ్రి కోరుచు ఉన్నాడు అని రాయబడింది. అందుకని ఈ 23వ వచనంలో కింద ఫుట్నోట్స్లో ఇవ్వబడిన మాట ఏంటనంటే, అందులో మూల భాష అని రాయబడింది. అంటే మొట్టమొదటిగా వారు ఏ భాషలో రాసినారు బైబిల్, కొత్త నిబంధన ఏ భాషలో రాశారు బైబిల్? కొత్త నిబంధన రాయబడిన భాష అరామిక్ భాష, అలాగే గ్రీకు భాష. అంటే అరామేయ భాషలో ఏమి రాయబడింది అనంటే, తెలుగు బైబిల్లో రాయబడింది అట్టివారు అంటే తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచు ఉన్నాడు అని రాయబడింది. కోరుట అనగా దేవుడు వెదకుచు ఉన్నాడు అని రాయబడింది. దేవునికి కావలసింది ఎలాంటి వారు అంటే, దేవునిగా ఆరాధించు వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలా. సత్యముతో అనగా ఈ మాటలను మనం చూస్తే యథార్థముగా ఆరాధన చేయడం మనం సహజంగా చేస్తూ ఉంటాం. చాలామంది కేథలిక్ వాళ్ళు కూడా పూజ అనే మాట వాడతారు. మనమేమో ఆరాధన చేయటం అంటారు. బ్యాప్టిస్ట్ వాళ్ళం కనుక మనము మందిరానికి వెళ్ళడం, దేవుని స్తుతించడం, ఆరాధన చేయడం అంటారు. కొన్ని గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, ఆరాధనకి వెళ్ళారా అని అంటారు. మీరు విన్నారా? కొన్ని ఫెలోషిప్స్ ఉన్నారు, ఆరాధనకి వెళ్ళారా, లేకపోతే బైబిల్ చేత ఆరాధనకి వెళ్తున్నారా అనే మాట వాడతారు. ఆరాధనకు వెళ్ళుట అనగా పూజ ఎప్పుడు చేస్తామంటే భయంతో పూజ చేస్తాం. సహజంగా భారతదేశంలో మొట్టమొదటిగా పూజింపబడే దేవుడు ఎవరు అని అంటే గణపతి అన్నమాట కదా. ముందు గణపతి పూజ చేస్తారు. గణపతి పూజ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన తెలియజేశాడట. బాంబేలో ఒక మాట ఉంటుంది. బాంబేలో గణపతిని పూజ చేయకపోతే ఆయన అన్నాడట, ఒక్క క్షణము బాంబేలో ఉన్న వాళ్ళు నిద్రపోతే బాంబే నాశనం చేస్తాను అన్నాడట. అంటే నేను చదివాను. అయితే అక్కడ ఆయన ఒక్క క్షణము అంటే బాంబేలో వాళ్ళందరూ నిద్రపోతే అంటే కునుకుపాటు అందరు ఎవ్వరు కూడా నిశ్శబ్దంగా ఉన్నదనుకో నాశనం చేస్తాడట. అదనమాట. అందుకని బాంబేలో ఉన్న వాళ్ళందరూ పూజ చేస్తారు. అక్కడి నుండి భారతదేశం అంతా పూజలకు వచ్చింది. కారణం ఏంటంటే భయముతో చేసేది పూజ, ప్రేమతో చేసేది ఆరాధన.
అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ప్రేమించేవాడు గనుక మనము ఆయనను ఆరాధన చేయడం అంటే ఇష్టపూర్వకంగా ఆయన్ను ఆరాధన చేయాలి. ఇష్టపూర్వకంగా ఎప్పుడు ఆరాధన చేస్తాము అనేది మనం చూస్తే ప్రభువుల వారు తెలియజేస్తూ అంటాడు, అమ్మ రక్షణ యూదులలో నుండి కలుగుతూ ఉంది అని తెలియజేశాడు. రక్షణ యూదులలో నుండి కలుగుతూ ఉంది అని తెలియజేశాడు. అంటే సాల్వేషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద జ్యూస్. కారణం ఏంటి? ఇక ఎవరి వలన, ఎవరితో, ఏ ప్రజల వలన, భూమి మీద ఉన్న ఆయా భాషలు మాట్లాడుతూ ఉన్న ప్రజలలో నుండి రక్షణ మనుషులకు రాదు. ఎందుకోసం రాదు? ప్రభువుల వారు తెలియజేస్తుంటాడు, రక్షణ యూదులలో నుండి కలుగుచు ఉన్నది అని తెలియజేస్తున్నాడు. నిజమే. ఈ మాటల కంటే కొంచెం ముందు మనం చూద్దాం. ప్రభువుల వారు కోరుకుంటూ ఉన్నది, దేవుడు వెదకుచు ఉన్న మాటలను మనం చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడిన సత్యాలను మనం గమనిస్తే చాలా శ్రేష్టమైన మాటల్ని మనం చదువుతాం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. కనుక ఈ మాటల్లో ప్రభువుల వారు తెలియజేస్తున్న మాట ఏంటనంటే, దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు యథార్థముగా ఆరాధన చేయాలా, ఆత్మతో ఆరాధన చేయాలా, సత్యముతో ఆరాధన చేయాలా. అలాంటి వారిని దేవుడు వెదకుచూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క కన్నులు లోకమంతటా సంచారం చేస్తూ ఉన్నాయి. అంటే ఆయన చూస్తూ ఉన్నాడనమాట. ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. ఆయన మనలాగా ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే మామూలుగా చూస్తున్నాను, పరిశీలనగా చేసి చూడటం లేదు నేను. మీరు కూడా ఒకవేళ పరిశీలనగా ఎప్పుడు చూస్తాము అనంటే స్కానింగ్ అంటారు కదా, స్కానింగ్ తీయడము, పరిశీలనగా చేయడం, చూడడం. కానీ దేవుడు చూసే చూపు ఎలా ఉంటుందంటే ఆయన టాప్ టు బాటం ప్రతిదీ కూడా, అంటే పై స్వరూపాన్ని కాదు, అంతరంగములో కూడా ప్రభువుల వారు చూస్తూ ఉంటాడు. ఆయన వెదకొచ్చు ఉన్నాడు. ఒక్కొక్కరిని ప్రతి వారిని చూస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు అని తెలియజేశాడు. అంటే అతిశయము ఎప్పుడు కలుగుతూ ఉంది అంటే నమ్మకమును లేకపోతే సత్యమును కనుగొన్నప్పుడు మనం అతిశయిస్తాం. అతిశయించడం అంటే గర్వపడ్డం కదా, గర్వపడ్డం. ఎప్పుడు మనకు గర్వము అనేది రెండు రకాలు ఉంటుంది. గర్వం అనేది ఉత్తదానికే వారు ఎదుటి వాళ్ళను తగ్గించి మాట్లాడేది గర్వము. ఇంకొక గర్వం ఎప్పుడు ఉంటుందంటే మనం అనుకున్న వాటిని సాధించినప్పుడు గర్వపడతాం. అంటే కష్టములో నుండి సుఖంలోనికి వచ్చినప్పుడు, లేకపోతే మనము పేద స్థితిలో నుండి భాగ్యవంతులోనికి వచ్చినప్పుడు, చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నప్పుడు, మనము ఒక ఇల్లు కట్టినప్పుడు, మనం ఒక స్థాయిలోనికి వచ్చినప్పుడు గర్వపడతాం. అది అతిశయం అన్నమాట. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని బట్టి అతిశయించడం. అయితే ఈ వాక్య భాగంలో యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించెదరు అని దావీదు భక్తుడు తెలియజేస్తామన్నాడు. మన హృదయంలో సంతోషము ఎప్పుడు కలుగుతుంది అనగా యెహోవాను వెదకున్నప్పుడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడనంటే ఓబేదెదోము ఇంటిలో మందసము ఉంది. ఓబేదెదోము ఇంటిలో మందసం ఉంది అంటే 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉంది. 3 నెలలే, 3 మాసాలు ఉంది. అలాంటి పరిస్థితులలో మందసాన్ని తీసుకొని దావీదు పురానికి వస్తూ ఉండగా కాలు జారింది ఉజ్జా, దాన్ని పట్టుకుంటాడు, చనిపోతాడు, భయపడతారు. అమ్మో యాజకుడు చచ్చిపోయినాడని ఈ ఓబేదెదోము ఇంట్లో పెడతాడు. ఆ మందసం ఓబేదెదోము ఇంటి వద్దకు రాగానే ఎడ్లు కాలు జారి అక్కడ పడిపోతారు. అది ఇంట్లో పెడతారు. ఇంట్లో పెట్టిన తర్వాత ఆ నోట ఈ నోట పడింది. ఆ మందసం ఎప్పుడైతే ఓబేదెదోము ఇంట్లో పెట్టారో
ఒబేదెదోము దేవునికి భయపడ్డాడు. ఆయన దేవునికి భయపడ్డాడు. మందసంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? మందసంలో ఏమేమి ఉన్నాయి? ఆరోను చిగురించిన కర్ర, బంగారు పాత్రలో మన్నా, దేవుడు రాసిచ్చిన రాతి పలకలు ఉన్నాయి. అందువలన ఈ మందసం ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఉన్నప్పుడు వారు కేకలు వేశారు. కారణం ఏంటంటే దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు అని కేకలు వేశారు. అలాగే మందసమును వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు తీసుకొని వెళ్ళేవారు. యాజకులు మందసాన్ని మోసేవారు. మందసము ఇశ్రాయేల్ ప్రజల ముందు, అంటే సైనికుల ముందు యాజకులు మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా కేకలు వేశారు, దేవుడు మాతో ఉన్నాడని. అందువలన మందసాన్ని ఇతరులు చూసినప్పుడు వారు భయపడి, వారు దేవుడు మనల్ని చంపేస్తాడు, హతమారుస్తాడు, తెగుళ్ళు పెడతాడు, యుద్ధములో గెలుస్తాడు, అందువలన మనం చనిపోతామని భయపడ్డారు. అలాగే విజయం వచ్చింది. అంతేకాదు, యొర్దాను నీళ్లు ప్రవాహంగా ప్రవహిస్తూ ఉండగా మందసమును మోసే యాజకులు ఆ ప్రవహిస్తూ ఉన్న నీటిలో కాలు పెట్టగానే నీళ్లు ఆగిపోయినాయి, రాశిగా కూర్చబడ్డాయి. అంటే ఆదాము యొక్క పురము వద్ద నుండి నీళ్ళన్నీ రాశిగా కూర్చబడ్డాయి. అంటే మామూలుగా ఫ్లాట్గా పారుతూ ఉన్న నీళ్లు ఒక్కసారిగా కుప్పగా మారినాయి అన్నమాట. అది అద్భుతం. అంటే మందసము వలన అన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను దేవుడు చేశాడు. అదే మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండగా ఒబేదెదోము భయముతో, భక్తితో ఆరాధన చేసి నిరంతరము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ భయముతో ఉన్నందువలన ఆయన ఇంటిని ఆశీర్వదించాడు, ఆయన పొలాలను దీవించాడు, ఆయన సంతానమును దీవించాడు. అంటే ముందు కొంచెముగా ఉన్నదాన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. దావీదుకు అప్పుడు పట్టిందనమాట, అరే మందసము ఒబేదెదోము ఇంటిలో ఉన్నందువలన ఇల్లు ఆశీర్వదించబడింది. ఇల్లులో కాదు, మన దేశంలోనికి వస్తే మన దేశమే ఆశీర్వదించబడుద్ది. అందువలన దావీదు పురాన్ని తీసుకొని రావాలని తీసుకొచ్చాడనమాట. బలులు అర్పిస్తూ, నాట్యమాడుస్తూ ఆయన ఎఫోదు ధరించి, ఎఫోదు అనంటే దేవుడు కోరుకొనిన యాజకుని యొక్క వస్త్రాలు, వాటి మీద ఊరీము తుమ్మీము ఉంటూ ఉంది. ఊరీము తుమ్మీము ఉంటూ ఉంది. అంటే దేవుడు ఈ ఊరీము తుమ్మీము ఎవరైతే ధరించుకుంటారో ఆ స్థలములో నుండి దేవుడు మాట్లాడతాడు. అవి ధరించినప్పుడు వాటిని ధరించి దావీదు భక్తుడు మందసము ముందు నాట్యమాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వేసే డ్యాన్సులు కాదు, ఇప్పుడైతే రకరకాల డ్యాన్సులు. ఈ మధ్యన నాకు ఒక పోస్ట్ వచ్చింది, చెన్నై నుండి ఒక పోస్ట్ పెట్టారు, 3 దేవుళ్ళ మీద ఒకటి అని పెట్టారు. బాధ అనిపించింది. అంటే ఇప్పుడు కూడా మనం యెహోవా నా మొరలాలించను అనే కీర్తనకి రకరకాల డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఇప్పుడు టీవీలలో. అలాంటి డ్యాన్స్ కదా ఆయన వేసింది. అది క్రమమైనది, ఆశీర్వాదకరమైనది, దేవునికి ఇష్టమైంది. ఆ రీతిగా ఆయన నాట్యమాడుతూ మందసమును దేవుని యొక్క స్థలములోనికి తీసుకొని, దావీదు పురములోనికి తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలందరూ ఆనందించారు, సంతోషించారు. అందుకని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించెదరు అని తెలియజేశాడు. అంటే మన దేవుణ్ణి మనం వెతికితే, ప్రభువును వెతికితే దేవుడు మన హృదయానికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. హృదయమునకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. అందుకనే మన హృదయం ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటుంది. అందుకనే 2 రకాల ప్రజలు ఉన్నారట ఈ లోకంలో. ఈ లోకంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఈ 2 రకాల ప్రజలు ఉన్నారని బుద్ధుడు తెలియజేస్తాడు. ఒకరు ఏంటనంటే నిత్య దుఃఖితులు అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన మాట ఏంటంటే నిత్య దుఃఖితులు. నిత్య దుఃఖితులు అంటే ఎప్పుడు ఏడు మొహం పెట్టేవాళ్ళు అనమాట. ఎప్పుడు వారికి ఎంతనో ఉండనివ్వండి, ఎప్పుడు బాధల్లోనే ఉంటాడు. ఏందిరా అంటే అంతే, వాళ్ళ జీవితం అంతే. రెండవ వాళ్ళు ఎవరంటే నిత్య సంతోషంతో ఉన్నవాళ్ళు, నిత్య సంతోషంగా ఉన్నవాళ్ళు.
వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వాడికి బట్టలు ఉన్నా లేకపోయినా, అన్నం ఉన్నా లేకపోయినా, దాహము తీర్చుకోకపోయినా, ఒంటరిగా ఉన్న మనుషుల మధ్య ఉన్నా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు నవ్వుతుండే. ఎవరు నిత్య సంతోషంగా ఉండే వాళ్ళు ఎవరు బాబు అని అంటే పిచ్చోళ్ళాట. నిత్యము సంతోషంగా ఉండేది ఎవరు అని అంటే పిచ్చోళ్ళు అనమాట. పిచ్చోళ్ళు మనం చూస్తాం కదా, వాడికి చలి వేసినా కూడా సంతోషంగానే ఉంటాడు, ఎండలో ఉన్నా సంతోషంగా ఉంటాడు, ఆకలైన సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అందుకని వాడిని తెలియజేశారు, నిరంతరం దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎవరంటే సంసారాలు అనమాట. అంటే అన్నీ బాగున్న వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఇల్లు ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు. అందుకనే ప్రభువుల వారు ఆ రీతిగా తెలియచేయాల. ప్రభువుల వారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, యెహోవాను ఎవరైతే వెదకుతూ ఉంటారో వారు హృదయమునందు సంతోషించుదురు అని తెలియజేశాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో మన దైనందిన జీవితాలు ఎలా ఉండాలా అనేది మనం చూస్తే, యెహోవాను వెదకాల, ప్రభువును వెదకాల. ప్రభువును ఎవరు వెదకుతూ ఉంటారో వారు హృదయములో సంతోషిస్తారు. అయితే మనుషులు ఏం వెతుకుతూ ఉన్నారు? యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ రాయబడిన సత్యాలను మనం చూద్దాం. 28వ అధ్యాయం యోబు గ్రంథం 3వ వచనం. ఆ మనుష్యులు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు అని యోబు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇది మనుషులు ఇంకా భూమి నిండా రాని కాలంలో యోబు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే జోబ్ వాజ్ గ్రేట్ సైంటిస్ట్. ఇప్పుడున్న సైంటిస్టుల కంటే గొప్ప సైంటిస్ట్ ఆయన, కాదంటారా? ఆయన ఇంకా తెలియదు, ఈ మనుషులు ఏమేం చేస్తారో తెలియదు. ఆయన అంటాడు, బండలల్లో రాళ్లల్లో సొరంగములో త్రవ్వుతారు అని తెలియజేస్తాడు. ఆయన తెలియజేసిన మాట, మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు అని ముందే తెలియజేశాడు. అందుకనే మనందరికీ తెలుసు, కరెంటుని ఎవరు కనుక్కున్నారో తెలుసు మనకి కదా. కారణం ఏంటంటే బైబుల్ చదివి ఇప్పుడు మనకి ఇలాంటి బల్బు కనుగొన్నాడు ఆయన, కరెంటు తీసుకొచ్చారు. ఈ వాక్యం చదివి అందుకని యోబు తెలియజేస్తూ అంటాడు, మనుషులు చీకటికి అంతము కలుగజేస్తారు అని తెలియజేశాడు. అయితే మనుషులు గాఢాంధకారములోను మరణాంధకారములో నుండి రత్నములను వెతకొచ్చు వారు భూమి అంతముల వరకు సంచరిస్తారు అని తెలియజేశాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనుషులు దేన్ని వెతుకుతూ ఉన్నారు అంటే భూమి మీదనే కాదు, భూమి లోపల కూడా వెతుకుతూ ఉన్నారు. భూమి లోపలనే కాదు, సముద్రంలో నీటిలో కూడా వారు వెతుకుతూ ఉన్నారు. అంటే ఈ సముద్ర దిగంతముల వరకు వెళ్ళి ముత్యములను వెతుకుతూ ఉన్నారు. అక్కడ మనుషుల సంచారం ఉండదు. అందుకనే వెండి బంగారములు రత్నములు అన్నీ కూడాను రాళ్లలో నుండి వస్తూ ఉన్నాయి, మనకు రాళ్ల నుండి వస్తూ ఉన్నాయి. అలాగే ముత్యములు ఇవన్నీ కూడాను సముద్రం నుండి మనకు వస్తూ ఉన్నాయి. అంటే అక్కడి నుండి వారు విలువైన వాటిని వెదకొచ్చు ఉన్నారు, అక్కడ దేవుడు దాచిపెట్టినాడు. అందుకనే మనుషులు వెదకొచ్చు ఉన్నవి ఈ రత్నాలు. అలాగే గాఢాంధకారములో మరణాంధకారములో ఉంటున్న వాటిని వెదకుచ్చు ఉన్నారు, కానీ దేవుణ్ణి వెతకటం లేదు అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన తెలియజేస్తున్న మాటలు ఏంటనగా, దేవుడు మనుషులను వెతకొచ్చు ఉన్నారు. ఎవరిని వెతకొచ్చు ఉన్నారు? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారని దేవుడు వెతకొచ్చు ఉన్నాడు. మహా అద్భుతం ఇది. మనము వెతకవలసింది దేవుడు ఆయన వెతుకుతూ ఉన్నాడు. అందుకనే మిక్కిలి ప్రియులారా, చాలాసార్లు మనం చూస్తాం, నేను చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు చాలామంది మూటలు మోసుకుంటూ కొన్ని పేపర్లు వేరుకునే వాళ్ళు ఇప్పుడు కనబడటం లేదు.
ఇప్పుడు వాళ్ళు కూడా ఒక స్టైల్ అయిపోయింది. ఎట్లాగా అంటే వారు కూడాను ఇప్పుడు ఆటోలల్లో, ట్రాలీ ఆటోలల్లో వారు వచ్చి వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంటి ముందుకు వచ్చి మైకి పెట్టి అడుగుతూ ఉన్నారు, మనం వేస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరు. పెద్ద సంచులు తీసుకొని భుజం మీద వేసుకొని ఎక్కడ పేపర్ కనబడితే అందులో వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి కింది చూపు తప్ప పై చూపు ఎవరికి వాళ్ళు కనపడదు అన్నమాట. వారికి మనుషుల వైపు చూడరు, వారి కిందనే చూస్తూ వెళుతూ ఉంటారు. వారికి కావాల్సింది ఏంటంటే పేపరే కావాలా, అది కూడా మంచి పేపర్ కాదు, పడేసిన పేపర్లు కావాలా. అందుకని ఒక భక్తుడు తెలియజేశాడు, రాశాడు పుస్తకంలో. తను ఈ సంచి వీపున ఉంది, వర్షం పడుతుంది, బాగా వర్షం పడుతూ ఉంటే ఒక ఇంటి ముందుకు వెళ్ళి తడుస్తూ ఉన్నాడట. బాబు లోపలికి రారా అని పిలిచాడనమాట. ఈ పైన వాని వీపున పెద్ద మూట ఉంది. ఆ మూట విడిచిపెట్టడు, ఇతను లోపలికి రాడు. అది పట్టుకొని లోపలికి రాడు, ఇది ఆ డోర్కి అడ్డం ఉంటుంది, లోపలికి రాలేడు. అందుకనే అది తడిచిపోయి ఆ బరువుకు తట్టుకోలేక ఆ మూట తన మీద పడి తాను కూడా చనిపోయినాడట. అంటే ఈ లోకంలో పనికిరాని వాటి కోసం ఎవరైతే వెదకుచ్చు ఉంటారో వారు మరణానికి లోనవుతారు. కానీ ప్రభువుల వారిని ఎవరైతే వెదకుచ్చు ఉంటారో దేవుడు వారిని రక్షిస్తాడు. అందుకోసమే వాక్య భాగం 119వ కీర్తన 155వ వచనంలో ఈ కీర్తనకారుడు తెలియజేస్తూ ఒక శ్రేష్టమైన సత్యాన్ని మనతో మాట్లాడతాడు. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది అని తెలియజేశాడు. నిజమే, ఈ మాటల్లో మనం చూస్తే ఈ భక్తిహీనులు అనేవాళ్ళు దేవుని కట్టడలను వెదుకుట లేదు అని రాయబడింది. నిజమే, విక్ట్ పీపుల్ డు నాట్ సీక్ ఈజ్ ద స్టాట్యూస్. మన దైనందిన జీవితాలలో దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను భక్తిహీనులకు పట్టవు. అంటే కామెంటరీలో రాయబడింది, భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు అనగా వారికి భక్తిహీనులకు సమీపముగా, భక్తిహీనుల సమీపంగా నాశనము ఉంది అని రాశాడు. అంటే దేవుని కట్టడలను ఎవరైతే వెదకకుండా ఉంటారో వారికి సమీపాన నాశనము ఉంది అని రాసిండ్రు. అందుకనే యెషయా గ్రంథంలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాట. ఆ మాట చదువుకొని నేను చాలా బాధపడ్డాను. కారణం ఏంటంటే నీతిమంతులుగా లేకపోతే మనుషులను దేవుడు ధర్మక్షేత్రములు, అంటే ఈ భక్తిహీనులను, దుష్టులను ధర్మక్షేత్రములు ఉంచిన వారు నీతిని నేర్చుకోరట. అంటే భక్తిహీనుణ్ణి ధర్మక్షేత్రములో, వారిని మందిరములో ఉంచిన, దేవుని పరిశుద్ధమైన పాదాల చెంత ఉంచిన వారు కట్టడలను, విధులను నేర్చుకోరు, వారు దుష్టత్వములోనే ఉంటారు. అయితే పరిశుద్ధుడైన మహాదేవుడు తెలియజేస్తున్న మాట ఏంటనగా వారికి, భక్తిహీనులకు రక్షణ దూరముగా ఉంటుంది. అంచేత యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన తెలియజేస్తూ అంటాడు, రక్షణ యూదులలో నుండియే వస్తూ ఉంది. సమరయ స్త్రీతో ప్రభువుల వారు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, రక్షణ యూదులలో నుండి వస్తూ ఉంది. ఏ దేశమైనా, ఏ ప్రజలైనా ఈనాటి రోజులలో ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యము చేత నిండి ఉంది. ఈనాటి కాలంలో ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో యేసు ప్రభువుల వారి చేత నింపబడాలా. కారణం ఏంటంటే యూదులలో నుండి రక్షణ వస్తూ ఉంది. యేసు ప్రభువుల వారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన కూడా యూదా గోత్రముల నుండి వచ్చాడు. అంటే రక్షకుడు, ఈ మాటలో రక్షణ యూదులలో నుండియే కలుగుతూ ఉన్నది అనే మాట ఎలా రాయబడాలా అనంటే రక్షకుడు యూదులలో నుండి వస్తాడు అనే మాట యేసు ప్రభువుల వారి గురించి రాయబడింది. ఒక మాట మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ రాయబడిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ భాగంలో రాయబడింది, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో దేవుడు తెలియజేశాడు. అంటే దేవుడు అబ్రాముని పిలిచి
అబ్రామును పిలిచి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, అబ్రామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అంత మాత్రమే కాదు, నీవు నా మాట విని నేను చూపించే దేశానికి వెళితే నీ మూలమున భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా నీ ద్వారాగా ఆశీర్వదించబడును, లేకపోతే రక్షించబడును అని దేవుడు ముందుగానే తెలియజేశాడు. అబ్రాము దేవుని వాక్యానికి లోబడ్డాడు. అబ్రాము దేవుని మాట విన్నాడు, దేవుని అనుసరించాడు. అందువలన అబ్రాము సంతానములో నుండి అబ్రహాముగా దేవుడు మార్చి ఆయన వంశములో నుండి యేసుక్రీస్తు అనే రక్షకుడు వచ్చి ఉన్నాడు. యేసు ప్రభువుల వారు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనంలో సుమయోను యేసు ప్రభువుల వారిని ఎత్తుకొని, అనగా యేసు ప్రభువుల వారిని మందిరంలో తీసుకొని వచ్చినప్పుడు ఆయన్ని ఎత్తుకొని ఈ మాటలు తెలియజేస్తాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచి తిని అని తెలియజేశాడు. కనుక మిక్కిలి ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రియ సంగమ, ఈ మాటల్లో సుమయోను తెలియజేస్తున్న మాటలు ఏంటనగా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. కారణం ఏంటనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేశాడు. యేసు ప్రభువుల వారు తెలియజేసిన మాటలు రక్షణ యూదుల నుండియే కలుగుతూ ఉంది. అనగా ఈ మాటల్లో సుమయోను తెలియజేస్తూ, గాయకుడిగా ఉన్నవాడు తెలియజేస్తూ, దేవుని మందిరంలో అనుసరిస్తూ ఉన్నవాడు తెలియజేస్తూ ఉన్న మాట ఏమిటనగా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను. అంటే యేసు ప్రభువులు వారిని ఎత్తుకొని, అయ్యా నీవే లోకానికి రక్షకుడువు, నీవే లోకానికి వెలుగువు, అన్య జనాంగములు మరణములో ఉండగా వారికి వెలుగుగా వచ్చిన దేవుడువు అని ఆయన ప్రజలకు తెలియజేశాడు. ఎంతమంది మందిరంలోనికి వచ్చారో వారందరి ఎదుట యేసు ప్రభువుల వాడు రక్షకుడు అని ముందుగానే బాలునిగా ఉన్నప్పుడే, చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఈ సుమయోను యేసు ప్రభువుల వారు రక్షకుడు అని మందిరంలో ప్రకటన చేశాడు. నిజమే, మన దైనందిన జీవితాలలో యూదుల్లో నుండి రక్షణ రావడానికి గల కారణం ఏంటనగా, పండితుల యొక్క అభిప్రాయం ఏంటనగా, యూదులకి దేవుడు ఆరాధన ఇచ్చాడు. దేవుడు యూదులను తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే జీసస్ హ్యావ్ ట్రూ రిలీజియన్ అనే మాట ఓ భక్తుడు తెలియజేస్తాడు. నిజమైన మతము ఎవరు అనంటే యేసు ప్రభువుల వారే. మతము అనే మాటని బైబిల్లో వాడబడింది విశ్వాసము అన్నారు. మతము అంటే విశ్వాసము, మతము అంటే విశ్వాసము. ఎవరి యందు విశ్వాసము? యేసు ప్రభువునందు విశ్వాసము. యేసు ప్రభువుల వారే మనకు రక్షకుడు అనే మాట మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో ఒక మాట మనం చూసి మనం కొంచెం ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 16వ వచనంలో మనం చూద్దాం. నిన్ను వెదకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు కానీ, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుంటారు అని దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే. కారణం ఏంటనగా, జ్యూస్ హ్యావ్ ట్రూ రిలీజియన్ అండ్ ట్రూ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అనే మాట ఇందులో మనం చూస్తాం. దీనికి గల కారణం ఏంటనగా, దేవుణ్ణి వెతుకు వాళ్ళందరూ కూడా హృదయములో సంతోషిస్తూ ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు, నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగా కానీ నిరంతరము దేవుని స్తుతి చేస్తారు. నిజమే. దీన్ని కలిగిన కారణాన్ని దావీదు భక్తుని జీవితంలో ఆయన పాడి గొర్రెలను కాసేవాడు. పాడి గొర్రెలను కాసేవాడు. అంటే పాడి గొర్రెలను కాయడం అని అంటే, మిగిలిన గొర్రెల కంటే పాడి గొర్రెలను కాయుట చాలా కష్టం. కారణం ఏంటంటే అవి పరిగెత్తలేవు. పాడి గొర్రెలు
పరిగెత్తలేవు. ఒకవేళ అవి ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఉంటాయి. వాటిని తీసుకొని కాయాల. అంటే వాటితో పాటుగా పిల్లలు కూడా ఉంటాయి. ఆ పిల్లలను పరిగెత్తలేకుండా ఉన్న వాటిని మీద వేసుకోవాలా. అంటే వాటి కలిగిన పిల్లలను భుజాన వేసుకొని వెళుతూ ఉంటే వాటి తల్లులు కూడా వెనకాల వస్తూ ఉంటాయి. ఆ రీతిగా అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు పేతురుతో తెలియజేస్తాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకని అంటాడు, నా గొర్రెలను కాయమంటాడు. మళ్ళీ అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. నీకు తెలుసు కదా అంటాడు. అయితే నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. మూడోసారి అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని. వ్యసన పడతాడు. అది ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నా, నీకు అన్నీ తెలుసు కదా అని అంటాడు. అందుకనే ఆయన గొర్రెలను కాయాలా, మేపాలా, పిల్లల్ని కూడాను మేపాలా, కాయాలా. అంటే ప్రేమతో చేయాలి. అందుకని వాక్య భాగంలో నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగా కానీ నిత్యము చెప్పుకుంటారు. అంటే మనము దైనందిన జీవితాలలో చేయవలసిన పనులు ఏమిటనగా రక్షణను మనము ప్రేమించాలా. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనము ప్రేమించాలా. మనం ప్రేమించాలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రేమిస్తూ ఉంటామో మనము నిరంతరము దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాం, స్తుతించుతూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, పేతురు భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తాడు. ఆయన తెలియజేసిన సత్యాన్ని మనం చూస్తే లోకానికి సవాలుతో కూడిన వాక్యం అది. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ సత్యాన్ని తెలియజేస్తాడు. ఈ శ్రేష్టమైన సత్యాన్ని తెలియజేస్తూ అంటాడు, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని తెలియజేశాడు. అంతేకాదు, ఇంకా పై భాగంలో మరి ఎవ్వని వలనను రక్షణ కలుగదు అని అంటాడు. ఎవ్వని వలన రక్షణ కలుగదు. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా రక్షణ ఇవ్వలేరు. రక్షణ అనే మాటకి పున్నామన హినర్కా త్రాయిత ఇతిపుత్ర అని చెప్పబడింది. రక్షకుడు ఎవరు అనంటే నిత్య నరకములో నుండి తప్పించేవాడు రక్షకుడు అన్నమాట. నిత్య నరకము నుండి తప్పించేవాడు రక్షకుడు. అంటే నరకం మీద అధికారం ఉండాలా, పరలోకం మీద అధికారం ఉండాలా, భూమి మీద అధికారం ఉండాలా, మనుషుల మీద అధికారం ఉండాలా, మరణం మీద అధికారం ఉండాలా. అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నాడు అనంటే ఆయన యేసు ప్రభువుల వారు. అంతేకాదు, ఈ మాటల్లో రక్షణ అనే మాట ఆరోగ్యమును కలుగజేసేవాడు. రక్షణ అనే మాటకి ఆయన పంటనిచ్చే దేవుడు. రక్షణ అనే మాటకి వర్షంనిచ్చే దేవుడు. రక్షణ అనే మాటకి సమస్తమైన వాటిని ఏకకాలములో అందరికీ ఇచ్చువాడు. అందుకనే ప్రభువుల వారు మనము ఈ చిన్న మందగా కూడుకొని దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. కానీ మనకు నోరు ఉండి మాట్లాడుతూ ఉన్నాం. నోరు లేని ప్రాణులు ఎన్నో ఉన్నాయి. పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సముద్రాలలో నీళ్ళల్లో చేపలు ఉన్నాయి, అలాగే ప్రాకుచు ఉన్న పురుగులు ఉన్నాయి. ఈ రీతిగా ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటి భాషల్లో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాయి. మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. అంటే మనం తినే ఆహారం వేరు, పశువులు తినే ఆహారం వేరు, పక్షులు తినే ఆహారం వేరు. ఇవి అన్నీ కూడా ఏకకాలములు అడుగుతూ ఉండగా ఏకకాలములో ఆ సమస్తమైన జీవరాశులకు ఇస్తూ, అంటే కాపాడుతూ, రక్షిస్తూ, పోషిస్తూ ఉన్న దేవుడు ఏకైక దేవుడు యేసు ప్రభువుల వారు. అందుకనే ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టారు. మనం ఈ స్థలంలో ఉన్నాం. చాలామంది ప్రయాణములు ఉండి అడుగుతూ ఉంటారు, కొంతమంది ఎక్కడో ఉండి అడుగుతూ ఉంటారు, కొందరు సముద్రాల మీద ఉండి అడుగుతూ ఉన్నారు. వీరందరినీ ఏకకాలంలో పోషించి రక్షించి కాపాడుతూ ఉన్నది ఆయన మాత్రం. అందుకనే ఇక్కడ రాయబడింది, మరి ఎవ్వని వలన రక్షణ
కలుగదు. మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామం వలన మనము రక్షణ పొందలేము అని తెలియజేశాడు. నిజమే, క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, పరిశుద్ధుడైన మహాదేవుడు పాత నిబంధన గ్రంథంలో మనము సిరియనుల గూర్చి చూస్తాం. సిరియనుల గూర్చి మనం చూస్తాం. ఈ రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఒక మాట మనం చూస్తాం. నయమాను తెలియజేస్తూ అంటాడు, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం 5:3. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచు ఉన్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను అని మనం చూస్తాం. సిరియనులు ఎలాంటి వాళ్ళు అనంటే, ఎక్కడ ధాన్యము ఉంటే, ఎక్కడ ధనము ఉంటే వారు చిన్న చిన్న గ్రూపులుగా వెళ్ళేవాళ్ళు. అంటే వారందరూ కూడాను వెళ్ళి దందా చేయడం అంటారు కదా, వారు దోపిడీదారులు అన్నమాట. చిన్న చిన్న గుంపులుగా 10 మంది, 20 మంది, 50 మంది వీళ్ళు ఇట్లాగ వెళ్ళి, ఒకవేళ పెద్ద నగరం అయితే 100 మంది వరకు వెళ్ళి వారందరూ ఖడ్గాలతో వెళ్ళి ఈ సిరియనులు గుంపులుగా వెళ్ళి ఎక్కడ పంట పండి అందరూ కూడా రాసులు పోసి ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి దొంగతనంగా తీసుకుని వచ్చేవాళ్ళు. అక్కడున్న వారిని చెరబట్టి చంపేని తీసుకుని వచ్చేవాళ్ళు. అలాగే వెళుతూ ఉండగా సిరియనులు బెన్హదదు రాజు కాలంలో గుంపులుగా వెళ్ళి ఈ ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళి ఒక చిన్న గ్రామం మీద పడి దోచుకొని వచ్చారు. వస్తూ ఉండగా అక్కడ ఒక చిన్నది చాలా చక్కగా ఉంది, ఒక చిన్న అమ్మాయి ఉంది. ఆ పాపను కూడా తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తూ ఉన్న సమయంలో నయమాను సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ నయమాను ఈ చిన్న అమ్మాయిని తీసుకొని, అరే నా ఇంట్లో పనిచేయడానికి ఉంటుంది, నా భార్యకి పనిచేయడానికి ఉంటుందని తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలీయుల చిన్న అమ్మాయిని ఈ పని మనిషిగా పెట్టుకున్నారు. ఈయన వెళ్ళేటప్పుడేమో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, షోమ్రోన్లో సిరియనులు వెళ్ళి తీసుకొని రావడానికి ముందుగా సిరియనులకు గొప్ప విజయాన్ని కలుగు చేసింది నయమానుకు దేవుడిచ్చినది పరాక్రమం కలిగిన వాడే. ఈ పరాక్రమం ఇచ్చింది యెహోవా. ఈయన అన్యుడు, కానీ యెహోవా ఇతనికి పరాక్రమం ఇచ్చి గెలుపునిచ్చాడు. అందువలన రాజైన బెన్హదదు ఈయనను ప్రేమించాడు. అలాంటి పరిస్థితులలో ప్రేమతో ఉన్న సమయంలో జరిగిన విషయం ఏంటనగా, ఇశ్రాయేలులో నుండి ఒక చిన్న అమ్మాయిని తీసుకుని వస్తే ఈయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆర్మర్ ధరిస్తాడు, కవచాన్ని ధరించి బాకును, పెద్ద ఖడ్గాన్ని, ఈటను ఇవన్నీ తీసుకొని తరకి కిరీటం పెట్టి వెళుతూ ఉన్న సమయంలో చాలా అందంగా కనపడేవాడు. ఇంటికి వచ్చి ఆయన తీసేటప్పుడు అంత కుష్ఠరోగం అన్నమాట. అందుకని ఏమంటారు, పైన పటారం అంటారు కదా, చూడ్డానికి ఆయన బయటకు వస్తున్నాడు, యుద్ధ వీరుడు మళ్ళా, కానీ శరీరం అంతా కుష్ఠవ్యాధితో నిండి ఉంది. అది ఎవరు చూశారు? ఈ చిన్న అమ్మాయి చూసింది. ఇజ్రాయేలీలలో దేశంలో వచ్చిన అమ్మాయి చూసి అడుగుతూ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మా ఊరికి వెళ్తే మా ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు, బాగు చేస్తాడని చెప్పడానికి వీలు కాదు. దగ్గరగా అంటే ఈ నయమాను యొక్క భార్యకి ఈ చిన్నదానికి మంచి స్నేహం ఏర్పడింది. ఏమో కూడా బాధపడి ఉండొచ్చు, భార్య కదా. భర్త బాగలేకపోతే భార్య సహజంగా బాధపడుతూ ఉంటారు, వేదన చెందుతుంటారు, ఏమి ఎట్లాగైందని. ఆమె చెప్పింది, అమ్మ మా ఊర్లో ప్రవక్త ఉన్నాడు. అంటే షోమ్రోను దేశంలో మా దేశంలో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త యొద్ద నీ భర్త అయిన నా యజమానుడు ఉంటే ఆయన బాగు చేస్తాడని తెలియజేసింది. భర్తకి కాబట్టి ఆ భార్య వెళ్ళి చెప్పింది, అయ్యా ఇది మన ఇంట్లో పని మనిషి చెప్పింది, వాళ్ళ ప్రవక్త బాగు చేస్తాడట అని. సరే రాజుకు చెప్పాడు, బెన్హదదు రాజుకి, ఇదిగా ఇజ్రాయెల్ దేశంలో ఏ ప్రజల మధ్య నుండి అయితే మనం కొల్లగొట్టుకొని తీసుకొచ్చామో ఆ చిన్న తెలియజేసి బాగు చేస్తాడట అంటే ఆయన ఉత్తరం రాశాడు. నా సేవకుడు, నా సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్నవాడు నయమానును బాగు చేయాలి, నువ్వు బాగు చేయాలని లెటర్ రాసి పంపించాడు.
సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటనగా, నువ్వు యొర్దానికి వెళ్ళి 7 సార్లు మునగమంటాడు. తర్వాత అక్కడ జరిగిన విషయం తెలుసు. తిరిగి మనసు మార్చుకొని అక్కడికి వెళ్ళి మునుగుతాడు. జరిగిన విషయం ఏంటి అనంటే 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడిన సత్యాన్ని మనం చూద్దాం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఏ దేవుడును లేడని నేను ఎరుగుదును అని తెలియజేశాడు. అంతేకాదు 17వ వచనంలో రాయబడింది, నయమాను తెలియజేస్తాడు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను అని తెలియజేశాడు. అది రక్షణ. కారణం ఏంటి? యేసు ప్రభువుల వారు తెలియజేసిన మాట, యూదులలో నుండి రక్షణ వస్తూ ఉంది. రక్షణ యూదుల నుండియే కలుగుతూ ఉంది. నయమాను సిరియా దేశానికి సంబంధించిన వాడు. సిరియా దేశంలో వారి దేవతలు ఉన్నారు, కానీ ఏ దేవుడు ఏ దేవత బాగు చేయాల. వారికి పూజారులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారికి సంబంధించిన వాళ్ళు ఎవరు బాగు చేయలేదు. ఒక చిన్నది తెలియజేస్తున్న, చిన్నదానికి ఉన్న విశ్వాసం ఏంటంటే, మా దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్త ఏ వ్యాధి అయినా బాగు చేస్తాడు. కుష్టు వ్యాధి కావచ్చు, బాగు చేస్తాడు. ఎవరైనా చనిపోయినా వాడిని బ్రతికిస్తాడు. దేవుని వాక్యం ప్రకటన చేస్తారు. కాబట్టి ఎలీషా దగ్గర ఉండాలా అని తెలియజేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నయమాను రక్షించబడి తెలియజేస్తాడు. ఆయన ఎలీషా ప్రవక్తతో ఈ మాటలు అంటున్నాడు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను అంటే యెహోవాయే నా రక్షకుడు అని. నీ దేవుణ్ణి నేను నమ్ముతూ ఉన్నాను, నీ దేవుని నేను ఆరాధన చేస్తాను, నీ ప్రభువునే నేను సేవిస్తాను. నా రాజు అయిన బెన్హదదు ఆయన వెళ్ళి మెలక్ కావచ్చు, బయలు కావచ్చు, ఎవరికైనా మొక్కుచూ ఉంటే నేను మొక్కను. ఒకవేళ ఆయన మొక్కమన్నప్పుడు నేను ఒకవేళ మొక్కితే నీ దేవుడైన యెహోవా నన్ను క్షమించునుగాక. క్షమించడానికి కారణం ఏంటంటే, మీ దేశంలో ఉన్న ఒక సంచి మట్టి నాకు ఇస్తే నాకు చాలా సాక్షిగా ఉంటుందని అన్నాడు. అది యేసు ప్రభువుల వారిచ్చే రక్షణ భాగ్యం. ఒకసారి ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. హెన్రీ డెంప్సీ అనే ఒక పైలట్ అమెరికా దేశంలో ఉన్నాడు. ఆయన పేరు హెన్రీ డెంప్సీ. ఈ హెన్రీ అనేవాడు ఒక 15 మంది ఉన్న చిన్న ఫ్లైట్ తీసుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన అంటే లివింగ్స్టోన్ నుండి బోస్టన్కి 15 మంది ఉన్న చిన్న ఫ్లైట్లో వెళ్తూ ఉన్నారు. దాదాపుగా 4000 ఫీట్స్ హైట్ వెళ్ళిన తర్వాత ఈ పైలట్కి తెలిసింది, ఎందుకేదో శబ్దం అవుతుంది, వెనకేదో శబ్దం అవుతుంది అని కో-పైలట్కి చెప్పాడు. కో-పైలట్కి చెప్తే ఆయన సరే ఏమవుతుందో అని అన్నాడు. సరే, ఈ హెన్రీ డెంప్సీ అనేవాడు మంచి ప్రార్థన పరుడు. ఆయన ప్రార్థన చేసుకొని, అంటే రక్షించబడినవాడు ప్రార్థన చేసుకొని ఆ ఫ్లైట్కి వెళ్ళేవాడు అనమాట, పైలట్గా వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన వెళుతూ ఉండగా ఏది శబ్దం అవుతుంది అనేది 15 మంది ఉన్నారు. 15 మంది అంటే అందులో ప్యాసింజర్ 15 మంది ఉన్నారు. ఈ ఇద్దరు ఉన్నారు, పైలట్స్గా ఇద్దరు ఉన్నారు. హెన్రీ అనేవాడేమో మెయిన్, తర్వాత కో-పైలట్ ఉన్నారు. ఏదో శబ్దం అవుతుందని అంటే కో-పైలట్కి ఇచ్చి, బాబు నువ్వు ఫ్లైట్ నడుపు, ఏదో శబ్దం అవుతుంది నేను చూసేస్తానన్నాడు. ఆ డోర్ దగ్గరికి రాగానే దానికి బోల్ట్ పెట్టలేదు అని తెలిసిందనమాట. సరిగ్గా బోల్ట్ పడలేదని. ఆయన అప్పటికే దాదాపుగా 200 కిలోమీటర్ల వేగంతో ఫ్లైట్ వెళ్తూ ఉంది. 4000 ఫీట్స్ హైట్ ఫ్లైట్ ఉంది. 200 కిలోమీటర్ల వేగంతో ఫ్లైట్ ప్రయాణం చేస్తూ ఉంది. వెళ్తూ ఉండగా ఆ బోల్ట్ పెట్టల అంటే సరిగ్గా పడలేదు. ఆ బోల్ట్ పెట్టబోయేసరికి ఆ డోర్ ఊడి బయటకు వచ్చేసింది. జరిగిన సత్యం ఇది. ఆ డోర్ బయటకు వచ్చేసింది. ఆ డోర్తో పాటుగా, అంటే ఫ్లైట్కి సార్ మీరు వెళ్ళారు ఫ్లైట్కి, నేను ఎక్కలేదు కానీ ఊరు చదవడమే. ఆ ఫ్లైట్ ఆ డోర్ బయటికి రాగానే ఆ డోర్కి మెట్లు ఉంటాయి. అంటే చిన్న ఫ్లైట్ కాబట్టి డోర్కి మెట్లు ఉన్నాయి. అది పడిపోయింది. పడిపోయేసరికి
ఈ హెన్రీ అనేవాడు ప్రభువా అని గట్టిగా కేక వేశాడు. కేక వేయగానే ఆ మెట్లు దొరికినాయి. గట్టిగా పట్టుకున్నాడు. ఆ ఇండికేటర్ ఈ కోపైలట్ కనబడుతూ ఉంది. ఏంటి, ఆ డోర్ బయటికి పోయింది, గాలి లోపలికి వస్తుందని కింద వారికి ఎయిర్పోర్ట్లో ఉన్న వారికి ఫోన్ చేశారు. మేము అర్జెంటుగా ల్యాండ్ అవ్వాలి దీన్ని, ఎందుకనంటే ఈ పైలట్గా ఉన్నవాడు హెన్రీ అనేవాడు పడిపోయాడు, డోర్ కూడా పడిపోయింది, ఆయన ఎక్కడో రాలిపోయి ఉంటాడు అని చెప్పాడు. సరే అర్జెంటుగా ల్యాండ్ చేయమని అంటే ల్యాండ్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేసేసరికి ఈ డోర్ మెట్లున్న డోర్ కింద పడిపోయింది. అయితే ఆ చక్రాలకి ఈ డోర్కి 12 ఫీట్ల హైట్ ఉందన్నమాట. అందరూ వచ్చేసి అరే ఎట్లా చాలా దేవుని కృప, మీరు అట్లా బ్రతికి బయటపడ్డారని అక్కడికి వెళ్ళి చూడగానే ఆ మెట్లను పట్టుకొని హెన్రీ అనేవాడు ఉన్నాడనమాట. అంటే కింద పడిపోవాల్సిన వాడు మెట్లు అట్లాగే గట్టిగా పట్టుకొని ఉన్నాడు. గట్టిగా పట్టుకొని ప్రభువా నన్ను రక్షించు, ఒకవేళ బ్రతికితే నేను పైలట్గా ఉండను, నీ సేవ చేస్తానని మనసులో అనుకుంటూ ఉన్నాడు. వారు వచ్చి చూసేసరికి ఆ మెట్ల మధ్యలో గట్టిగా పట్టుకొని ఉన్నాడు అనమాట. అంటే 4000 ఫీట్ల నుండి 200 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉన్న ఆ ఫ్లైట్ దించేసరికి దాదాపుగా అరగంట అట్లయింది, టైం అయింది. అంటే కింద పడిపోకుండా దేవుడు కాపాడితే ఆయన తీసి అందరు చూస్తే ఒక దెబ్బ తగల. కోపైలట్ అన్నాడు, ఒరే నువ్వు ఎప్పుడో కింద పడి చచ్చిపోయినావు అనుకున్నా నేను అంటే ఆయన చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత వెంటనే మోకాళ్ళ మీద వండి ప్రభువు దూత నన్ను పంపించి దేవుడు నన్ను రక్షించాడు అని తెలియజేశాడు. మా అద్భుతం. నిజమే, మన దైనందిన జీవితాలలో ఎన్నో రకాల శ్రమలు వస్తాయి, ఎన్నో రకాల బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అందరము శ్రమ అనుభవించిన వాళ్ళమే. అందుకని ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేది కూడాను ఇబ్బందికరంగా ఉంటాయి. భయంతో ఎన్నో రకాల శోధనలు, శ్రమలు, ఆటంకాలు, అభ్యంతరాలు, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ హెన్రీ డెంసీ ఎలాంటి విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి యేసు ప్రభువుల వారిని రక్షకునిగా నమ్మాడో ఆయన ఆకాశంలో నుండి దేవుడు రక్షించాడు. ఆకాశములో నుండి దేవుడు రక్షించిన దేవుడు భూమి మీద ఉన్న మనల్ని కూడా రక్షిస్తాడు. ఎప్పుడు దేవుని ఆత్మతో సత్యముతో మనము ఆరాధన చేస్తూ ప్రభువును వెతుకుచు ఆయన ఇచ్చిన రక్షణను మనం కలిగినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాంటి పరిశుద్ధుడైన మహాదేవుడు నీకు నాకు మనకుంటూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ పూర్ణుడైన మహాదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్న ఈ మాటల్లో చివరికి ఒక మాట చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనంలో రాయబడిన మాటలు ఆ పేతురు భక్తుడు తెలియజేస్తూ అంటాడు, ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను అని రాయబడింది. కనుక పేతురు ఒకవేళ ఈ స్థలములో ఉండి మనం అడిగితే, పేతురు మేమేం చేయాలయ్యా అని అడిగామనుకో, అయ్యా పేతురు గారు మేమేం చేయాలనంటే ఆయన ఈరోజు కూడా మనకి ఇదే చెప్తాడు. ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడనంటే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని హెచ్చరిస్తాడు. మూర్ఖులు అనే మాటకి వంకరైనా అని రాయబడింది. మూర్ఖులు అంటే ఎవరు అనంటే వంకర జీవితం కలిగిన వారు. వంకర జీవితం అనంటే భక్తి లేనివారు, విశ్వాసం లేనివారు. కనబడతారు, బాగానే కనబడతారు, కానీ వారి జీవితంలో విశ్వాసము, నిరీక్షణ, భక్తి, రక్షణ వారికి ఉండనే ఉండదు. అందుకనే పేతురు ఆనాడు తెలియజేశాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారు కనుక యేసు ప్రభువుల వారిని సిలువ వేసిన వారికి మీరు వేరుగా ఉండండి, రాళ్లతో కొట్టిన వారికి మీరు వేరుగా ఉండండి, యేసు ప్రభువుల వారి మీద ఉమ్మి వేసిన వారికి మీరు లోను కాకుండా మీరు వేరుగా ఉండండి. యేసు ప్రభువుల వారి యొక్క పునరుత్థానమును మీరు విశ్వసించి ఆయనలో మీరు రక్షించబడండి అని తెలియజేశాడు. నిజమే, మన దైనందిన జీవితాలలో యేసు ప్రభువుల వారు సమరయ స్త్రీతో తెలియజేశాడమ్మా, రక్షణ యూదుల్లో నుండి వస్తూ ఉంది.
ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో అలాంటి వారు కావాలని దేవుడు తండ్రి కోరుచు ఉన్నాడు అని తెలియజేస్తే సమరయులు ఏమన్నారో తెలుసా? సమరయుల యుద్ధకు వెళ్ళి సమరయ స్త్రీ, అన్న, అక్క, బావ, వదిన, చెల్లె, అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, ఇదిగో నేను చూసినవాడు, మనం ఇంతకాలం అనుకుంటున్న మెస్సియాను కనుగొన్నాను, రండి అని తెలియజేస్తే అందరూ వచ్చారు. యేసు ప్రభువుల వారిని, అయ్యా మీరు రండి, మా ఇంటికి రండి, మా గ్రామాల్లోకి రండి, మా సమరయ పట్టణంలోకి రండి అని తెలియజేస్తే వారందరూ సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటనగా, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోక రక్షకుడని మేము నమ్ముతూ ఉన్నాము అని తెలియజేశారు. సమరయ స్త్రీతో అంటారు. సమరయ స్త్రీ పేరేంటి తెలుసా? నల్డా అని చెప్పబడింది. నల్డా అని చెప్పబడింది. స్పెయిన్లో ఆ పేరు నల్డా. నల్డా అంటే టు స్ట్రెంగ్త్ అన్నమాట, బలం. ఆ పేరు నల్డా, ఆ పేరు సమరయ స్త్రీ పేరు నల్డా. వారు అన్నారు, నల్డా నువ్వు చెప్పింది మాత్రమే కాదు, మాకై మేము స్వయముగా తెలుసుకొని మేము విన్నాము, ఆయన చూసాము, ఆయన మాటలు విన్న తర్వాత నిజంగా యేసు ప్రభువుల వారు లోక రక్షకుడు అని మేము నమ్ముతూ ఉన్నామన్నారు. అంటే యేసు ప్రభువుల వారు సమరయ పట్టణంలోనికి వెళ్ళినందువలన పట్టణంలోని వాళ్ళందరూ యేసు ప్రభువుల వారి చేత రక్షించబడ్డారు. అది మన దైనందిన జీవితం. కనుక దైవ వాక్యాన్ని విన్న తర్వాత దేవుడు నిన్ను వెతుకుచూ ఉన్నాడు. ఎందుకోసం వెతుకుతున్నాడు? ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేసే వాళ్ళు ఉంటారో వారికి రక్షణ ఇవ్వడానికి, ఆయన రక్షణ ఇవ్వడానికి. అందుకనే హెన్రీని దేవుడు రక్షించిన దేవుడు, యోహానును రక్షించిన దేవుడు, అలాగే ఎఫెస్సి పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించిన దేవుడు, సమరయ పట్టణంలో ఉన్న వారిని రక్షించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను మనం రక్షించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి తలలో ఉంచుదాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, కారణం ఏంటనగా రక్షణ యూదుల నుండి వస్తూ ఉంది. రక్షణ యూదుల నుండి వస్తూ ఉంది. యేసు ప్రభువుల వారు యూదా గోత్రపు సింహం, ఆయన మనం రక్షించే దేవుడు. యేసు ప్రభువుల వారిని మనం విశ్వసిస్తే ఆపదలో నుండి దేవుడు కాపాడుతాడు, వ్యాధి నుండి కాపాడుతాడు, ఆర్థిక సమస్యల నుండి తప్పిస్తాడు, పాపముల నుండి విడుదల కలుగు చేస్తాడు, దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆయన కృపా మహదేశ్వర్యము నిండు ఆరుగా దయచేస్తాడు. అలాంటి దేవుడు నీకు నాకు ఉండగా ఆయనను వెతుకుదాం. ఆయన మనల్ని వెతుకుతాడు, రక్షణ భాగ్యము చేత నింపుతాడు, హృదయానికి సంతోషాన్ని ఇస్తాడు, జీవితమునకు ఆనందమును ఇస్తాడు, సకల సౌభాగ్యముల చేత నింపుతాడు. అలాంటి దేవుడు మనందరినీ దీవించబోతూ ఉండగా ఈ ప్రార్థనలోకి పోయిస్తాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. మా దేవుడవు, మా రక్షకుడవు, మీ ప్రేమ అపారమైంది తండ్రి. మీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. యోగ్యత లేని మా జీవితాలను నశించిపోతున్న మాకు రక్షకునిగా వచ్చారు. యూదా ప్రజల్లో నుండి మాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. లోకమందంతటా ఆత్మతో సత్యముతో ఆరాధించు వాళ్ళు కావాలని నాయన మీరు వెదకుచున్నారు. మీరు వెదకుచు ఉన్న వారిలో మమ్ములను కూడా ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. చిన్న మందగా ఈ స్థలములో చేరి మీ నామాన్ని వెతికాం, మీ రక్షణను వెతికాం, మీ కాపుదలలోనికి వచ్చాం. ప్రభువా, మీరు వచ్చి పర్యంతము మమ్మల్ని స్థిరపరచి బలపరచి ప్రతి విధమైన మేలు చేత నింపండి. దేవా, ఈ స్థలములో చేరిన ప్రతి వారి పక్షమున మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, చిన్న బిడ్డల నుండి నిండు వృద్ధాప్యులు ఉన్న వారి వరకు మీ ప్రేమ మహదేశ్వరం చేత నింపి బలపరచు వర్ధిల్ల చేయమని ఇది నా ఆశీర్వాదాలు మాకు ఇచ్చినందుకు స్తోత్రం తెలుస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.